నుంచి చూస్తే అట్లా లైన్ గా వరుసగా కనిపిస్తుంది అనమాట. నైట్ స్టేజ్ అప్పుడు మనకి ఒక స్టాండ్ పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ వస్తున్న దయాక్షేత్రంకి అయితే వచ్చామన్నమాట. అండ్ మనకి మీకు తెలుసు కదా, మార్చ్ 5, 6, 7, 8 తారీఖుల్లో అంతర్జాతీయ గుడారాల పండుగ జరుగుతుంది. సో మనకైతే ఫిబ్రవరి 15వ తారీఖు ఇవ్వాలన్నమాట. అండ్ ఈరోజు మనకి గుడారాలు అవన్నీ వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ అంతా మీకు అయితే వాళ్ళు చూపిస్తాను ఎట్లా జరుగుతుంది. అలాగే 2 స్టేజ్లు అయితే ఉంటాయి, ఒకటి నైట్ స్టేజ్ అండ్ అలాగే మార్నింగ్ స్టేజ్. అండ్ మార్నింగ్ స్టేజ్లో వచ్చేసరికి అన్ని గుడారాలు అనమాట. అప్రాక్సిమేట్లీ 2 lakhs నుంచి 3 lakhs వరకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు, గుడారాలు వేస్తారు అనమాట. తర్వాత నైట్ స్టేజ్ ఇంకొక స్టేజ్ ఉంటుంది, అండ్ ఆ స్టేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి లేమల్లో ఉన్నటువంటి హోసనా దయాక్షేత్రం. వాళ్ళ సండే సర్వీస్ జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి అయితే భోజన సదుపాయాలు కూడా కల్పించారన్నమాట. ఇక్కడ అంత చూస్తున్నారు కదా, అక్కడ భోజనం అయితే చేస్తున్నారు. సండే సర్వీస్ అన్నమాట. ఇవాళ సండే సర్వీస్లో మేము కూడా పాలు భాగస్వామ్యాము. అండ్ ఈరోజు మనకి ఇక్కడ భోజనం అయితే ఏర్పాటు చేశారు. ప్రతి సండే అయితే భోజనాలు జరుగుతాయి ఇక్కడ లేమలలో హోసనా దయాక్షేత్రం. ఇది వచ్చేసరికి మనకి బాప్తిసాల కార్యక్రమానికి ఇక్కడ మనకి బాప్తిసాలు ఇవ్వడానికి ఒక తొట్టి అనేది ఏర్పాటు చేశారు. అండ్ అక్కడ వాష్రూమ్స్ అనమాట. అందరికీ గుడారాల పండుగ వచ్చిన వాళ్ళందరికీ వాష్రూమ్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మనకి వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ అనమాట ఇక్కడ మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ నైట్ స్టేజ్ అప్పుడు మనకి ఒక స్టాండ్ పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ మనకి ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ సామాగ్రి ఇదంతా వర్క్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఇప్పుడు ఇవాళ డేట్ 15వ తారీఖు ఫిబ్రవరి. సో అప్పటికి ఇవన్నీ వచ్చేసి. అండ్ మీరు ఇటు రైట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఇవన్నీ గుడారాలు అనమాట. పిచ్చిపిచ్చిగా 2-3 లక్షల మంది ఒకే చోట కూర్చుంటారనమాట. ఇవన్నీ గుడారాలు వేస్తారు. అండ్ ఈ గుడారాల పండుగలో చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది మనకి గుడారాల్లో ప్రేయర్ అనేది. చూస్తారు కదా, ఆల్మోస్ట్ కర్రలన్నీ పాతేశారు. అండ్ నెక్స్ట్ దీనిపైన వచ్చేసరికి మనకి టెంట్లు అవన్నీ వేస్తారు. చాలా ఉంది, చాలా మనకి ఇక్కడ నుంచి చూస్తే అట్లా లైన్గా వరుసగా కనిపిస్తుంది అనమాట. చాలా దూరం ఒక లైన్ మనకు ఆ చివరి దాకా కనిపిస్తుంది అట్లా చూస్తే. అండ్ మనకి ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే మనకి ఇక్కడ కూడికలు జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి నైట్ స్టేజ్ అనమాట. ఆ నైట్ స్టేజ్ అటుపక్క ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ స్టేజ్ అనమాట. మార్నింగ్ ప్రేయర్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్న మనకి నైట్ ఈవినింగ్ ప్రేయర్స్ అయితే జరుగుతాయి. అండ్ మీరు అక్కడ చూసినట్లయితే అది మన దయాక్షేత్రం మందిరం. మార్చ్ నెల స్టార్ట్ అవుతాయి ఈ యొక్క గుడారాల పండుగలు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్. అండ్ అక్కడ చూసినట్లయితే మీరు హోసనా దయాక్షేత్రం మందిరం ఉంది. అండ్ మనకి ఇక్కడ అంతా అయితే వర్క్ జరుగుతుంది, చూద్దాం రండి. అండ్ ఇది మనకి లైటింగ్ సిస్టమ్, ఇదంతా లైటింగ్ కావాల్సినటువంటి స్టాండ్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా లైట్కి కావాల్సిన స్టాండ్స్ ఇవి. వీటిలో ఒక్కొక్క దాంట్లోనే అటు ఇటుగా 100 లైట్ల వరకు పెడతారనమాట వీటిల్లో. ఇవన్నీ చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇప్పుడు పెద్ద హ్యూజ్ స్టాండ్ వచ్చేసరికి ఇదనమాట. మనకి ఈ స్టాండ్ వచ్చేసరికి సుమారుగా 600-700 లైట్లు అనేవి దీంట్లోనే పడతాయి అనమాట. సో ఇదంతా మనకి నైట్ లైటింగ్స్ అనమాట. నైట్ టైం స్టేజ్కి ఇవన్నీ లైటింగ్స్ అనేవి మనకి పెడతారు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒకటే చాలా వెయిట్ అయితే ఉంది. చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇదంతా. వర్క్ జరుగుతూ ఉంది. ఇదంతా మనకి 5 తారీఖు కల్లా మొత్తం పని అంతా పూర్తయిపోతుంది. నైట్ స్టేజ్ అలాగే మార్నింగ్ స్టేజ్ కూడా పూర్తయిపోతుంది.